హాయ్ గైస్, సో మనం ఈరోజు చిక్రీ సాంగ్ అవుట్ఫిట్ డికోడ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ గ్రూమింగ్. సో హెయిర్ అనేది మెస్సీగా ఉంచారు. సో బియర్డ్ లైన్ అనేది అస్సలు లేదు. సో షార్ప్ ఎడ్జెస్ అనేది ఇక్కడ కనబడదు, కాకపోతే బియర్డ్ మాత్రం ప్రాపర్ స్ట్రక్చర్లో మెయింటైన్ చేశారు. సో ఇట్లా బియర్డ్ హెయిర్ మెయింటైన్ చేయడం వల్ల ఒక మాస్ అండ్ రగ్గడ్ లుక్ వస్తుంది. సో ఒక మాస్కులైన్ ఎడ్జ్ అనేది వస్తుంది. సో ఇది మీరు కేజీఎఫ్లో కూడా గమనించుంటారు. సో అలా బియర్డ్కి ఆ లుక్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ షర్ట్ చూసుకుంటే అది ఒక ఎర్తీ టోన్స్ షర్ట్స్ని సెలెక్ట్ చేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే అది ఒక విలేజ్ లేదా హిల్ సెట్టింగ్ కాబట్టి అక్కడ షూట్ చేశారు కాబట్టి సో మీకు ఆ లుక్ అనేది వస్తుంది. సో ఎర్తీ టోన్స్ రగ్గడ్ లుక్ కోసం అలా మెయింటైన్ చేశారు. స్లీవ్స్ని కూడా రోల్ చేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీ ఫోర్ ఆర్మ్ అనేది ఎలివేట్ అవుతుంది. సో లుక్ ఇంకా బెటర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి హాఫ్ షర్ట్ని ఇన్సర్ట్ చేశారు. సో హాఫ్ షర్ట్ని అలానే వదిలేశారు. సో దీనివల్ల ఒక న్యూ క్యారెక్టర్ అనేది యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఆ షర్ట్ కూడా కరెక్ట్ పాకెట్ సైజు బెల్ట్ దగ్గర ఎండ్ అవుతుంది. సో దానివల్ల మీ హైట్ అనేది ఇంక్రీజ్ అయినట్టు ఇల్యూజన్ క్రియేట్ చేస్తారు. సో అది ఒక మీ లెగ్స్ని ఎలాంగేటెడ్గా అనిపిస్తుంది. సో మీరు షార్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇలాంటివి కాదు, సో బాక్సీ ఫిట్ షర్ట్స్ని ఎక్కువ ట్రై చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీ లెగ్స్ అనేది ఎలాంగేటెడ్గా కనబడుతుంది. సో కాకపోతే అది ప్రాపర్ మీ బెల్ట్ లేదా పాకెట్స్ దగ్గర ఎండ్ అవ్వాలి. యాక్సెసరీస్ చూస్తే సో అక్కడ స్కార్ఫ్ అనేది ఉంది. సో మళ్ళీ అలానే బ్లాక్ చైన్ అంటే బ్లాక్ థ్రెడ్ తోటి ఒకటి యాక్సెసరీస్ చైన్ టైప్లో ఉంది. సో థ్రెడ్ తోటి యూజ్ చేసి చేశారు అది. సో హ్యాండ్కి కూడా సేమ్ అలానే ఉంది. సో ఫుట్వేర్ విషయానికి వస్తే లెదర్ శాండిల్స్ని యూజ్ చేశారు.